నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభ సక్సెస్ అయింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ విచ్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలపై హైదరాబాద్ కటై యూత్ డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందన్న కాంగ్రెస్ నేత మానవతా రాయ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు యువ సంఘర్షణ సభ ఎంతో ప్రతిష్టాత్మక యొక్క వేదిక. ఇది ఒక సభనైతే నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ యొక్క సభకైతే ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ అయితే ఇక్కడికి రానున్నారు. అయితే దీనికి సంబంధించి నిరుద్యోగులకి ఒక భరోసా ఇవ్వనున్నారు. అలాగే కీలక అంశాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది. అయితే వీటి గురించి అసలు ఈ యొక్క సభ గురించి అలాగే ప్రియాంక గాంధీ మాట్లాడే ఒక విషయాల గురించి ముందుగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మానవతరాయ్ ఉన్నారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ రోజు నిరుద్యోగులకు భరోసా ఇవ్వడానికి యువ సంఘర్షణ సభ ఇది ఎంతో ప్రతిష్టాత్మక నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. అయితే ఎటువంటి కీలక అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉండదు సార్? ఇప్పుడు యువకుల కోసం ఒక డిక్లరేషన్ ప్రకటించబోతున్నాం. వరంగల్లో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఏ విధంగా రైతు డిక్లరేషన్ ప్రకటించినమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఒక నిర్వేదంతో ఒక బాధతో ఉన్నారు ఈ కేసీఆర్ పరిపాలనలో. వాళ్లకు భరోసా కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము. అదేవిధంగా యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగాల క్యాలెండర్ను భర్తీ చేస్తున్నాము. 4000 నిరుద్యోగ వృత్తిని ప్రకటించబోతున్నాము. మీరు ఆత్మహత్యల బాట పట్టకండి, ధైర్యంగా ఉండండి. మేము వచ్చిన తర్వాత పారదర్శకంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షలు నిర్వహిస్తాం. ఏ పరీక్ష అయినా సరే పారదర్శకంగా ఎటువంటి తప్పులు లేకుండా లీకేజీలు లేకుండా నిర్వహిస్తామని చెప్పేసి ఒక భరోసా కల్పించడం కోసం ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ తీసుకొచ్చేసి వారి సమక్షంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించబోతున్నాం. సార్, మొన్న చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఒక ఆవిర్భావ సభలో వాళ్ళు ప్రకటించారు. సో అధికారం మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సార్, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా ఒకవైపు బీజేపీ చూసుకుంటే అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో మేము వస్తున్నాం, వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. సార్, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఇక్కడ పెట్టే యువ సంఘర్షణ సభ ద్వారా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది, నిరుద్యోగులకు నమ్మకం పోయింది. నిరుద్యోగులకు యువకులకు ఏ విధంగా నమ్మకం పోయింది? వీళ్లు పరీక్షలు పేపర్లను లీకేజ్ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకోవడమే కాకుండా వాళ్ళపైన ఎవరైతే బాధ్యులైనారో అసలైన సొత్తుదారున్నారో వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. తర్వాత ఇంత జరిగినా సరే టీఎస్పీఎస్సీ చైర్మన్ గాని సభ్యులు గాని ఆ సెక్రటరీ గాని ఆ పదవుల నుంచి తొలగించట్లేదు. కాబట్టి వీళ్ళని నమ్మలేదు. ఇట్లా నమ్మని వాళ్లకు ఓట్లు ఎవరేస్తారు? అదేవిధంగా రైతుల విషయానికి వచ్చినట్లయితే రైతుకు రుణమాఫీ కాలేదు. అదే విధంగా పంటకు మొన్న జరిగినటువంటి అకాల వర్షాలకు రైతుల ధాన్యాలు మొత్తం మొక్కజొన్న మిర్చి అన్ని కూడా వరి ధాన్యం మొత్తం కూడా తడిచి మరి మొలకెత్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి నష్టపరిహారంగా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి నయా పైసా ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. అడుగడుగున అన్నదాత అన్యాయానికి గురైతుండు. కాబట్టి రైతులు ఏ విధంగా వేస్తారు? అదే విధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రజల విషయానికి వచ్చినట్లు ఆరోగ్యశ్రీ కూడా కార్పొరేట్ వైద్యం అందట్లేదు పేదవాళ్లకు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా సరే ప్రభుత్వ ఉద్యోగులకైతే 1వ తారీఖు ఇంతవరకు జీతాలు రాలేదు. విశ్రాంత ఉద్యోగులకు కూడా 15, 18, 19 తారీఖులో కూడా ఆ పెన్షన్లు అందుతాయో అందవో అర్థం కావట్లేదు. ఆసరా ఇచ్చే ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నావో ఆసరా పెన్షన్లు కూడా ఒక నెల ఎగ్గొడుతున్నారు, ఇంకో నెల ఇస్తున్నారు. అది కూడా జాప్యంతో ఇస్తున్నారు. ఈ విధంగా అందరు కష్టాల్లో ఉంటే కష్టాల్లో పెట్టిన కేసీఆర్ ప్రభుత్వానికి మళ్ళీ ఇంకోసారి ఓట్లు ఇస్తారా? ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్ ని 2వ సారి గెలిపిస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు అనుకున్నారు. కానీ కేసీఆర్ ని 2వ సారి గెలిపిస్తే కేసీఆర్ ఆయన సెక్రటరీ కట్టుకున్నాడు. కేసీఆర్ ని గెలిపిస్తే ఆయనకు ఇంద్రభవనం లాంటి ఆఫీసులు ఢిల్లీలో నిర్మించుకోండు, ప్రతి జిల్లాలో నిర్మించుకోండు. కానీ మాకు ఇల్లు నిర్మించట్లేదు. డబుల్ బెడ్రూమ్లకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి అది ఇవ్వలేదు. చివరికి 3 లక్షలు అన్నాడు. ఆ 3 లక్షలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలనే బాగుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ మాకు ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇల్లు కడుతుంది అని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. అందుకే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఆరిపోయే దీపానికి వెలుగు అన్నట్టు ఈ విధంగా మాయమాటలు చెప్పేసి
ప్రజలు మభ్యపెట్టినా ప్రజలందరూ కూడా రైట్ చూసుకున్నాం. ఇప్పటికే యువ సంఘర్షణ సభ ద్వారా రాష్ట్రంలో చూసుకున్న నిరుద్యోగులు ఎటువంటి అధైర్యపడవద్దు అని చెప్పేసి ఈ యొక్క సభ మెయిన్ ఉద్దేశం. దీనికి గాను ప్రియాంక గాంధీ అయితే వస్తున్నారు. అలాగే మొన్న చూసుకున్నట్లయితే రైతు డిక్లరేషన్ లో కూడా రైతు సంబంధించి అన్ని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క యువ సంఘర్షణ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఒక భరోసా ఇవ్వడానికే మెయిన్ ఉద్దేశం అంటూ కూడా ఇంకా ఎన్నో కీలకమైన అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పేసి మానవతి రాజు మాటలు అయితే విన్నాం.